ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ మాధవి గారు ఉన్నారు. హాయ్ మాధవి గారు. హాయ్ కీర్తి. మాధవి గారు, రీసెంట్గా ఒక అమ్మాయి ఒక తల్లిదండ్రులని ఒక ప్రశ్న నిలదీసిందండి. చాలా చాలా నన్ను కదిపి కుదిపేసిన ప్రశ్న. మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి సమాధానం వస్తుందో తెలుసుకుందాం. ఈ వీడియో ఒకవేళ తనకు చూస్తుంటే తనకు కూడా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా తనని ట్యాగ్ కూడా చేస్తాను నేను. అంటే ప్రతి పేరెంట్స్ కూడా ఫస్ట్ పెళ్ళయిన తర్వాత తల్లి తండ్రి అనిపించుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది డెఫినెట్గా. కొంచెం లేట్ అయితే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్. ఏమైంది, ఇంకా ఏం విషయం లేదా, వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నా లేకపోయినా ముందు వాళ్ళకి అశుభవార్త ఇచ్చేసేయాలని. అయితే ఒక ఆడపిల్ల అడిగిందండి, మీరు తల్లిదండ్రులు అనిపించుకోవడం కోసం మీకు ఆ అర్హత లేకపోయినా నన్ను కనిపడేసి ప్రపంచానికి నన్ను పరిచయం చేసేసి నాకు కావాల్సిన రిసోర్సెస్ని మీరు మీట్ అవ్వలేక నన్ను అటు ఇటు కాకుండా చేసి ఏదో అలాగో ఇలాగో ఇక నేను బ్రతకడం నేర్చుకున్నాక, బ్రతకడం మొదలుపెట్టాక ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అన్న పేరుతో మీ ఇష్టంలోనే నన్ను బతకమంటూ, మీకు కావాల్సిందే నన్ను చేయమంటూ, మీకోసమే నాలో నేను కూడా లేకుండా నన్ను బ్రతికిపిస్తున్నారే, నా జీవితం అంతా ఇలాగే అయిపోతుంది, అసలు ఎందుకన్నారమ్మా నన్ను అని అడిగిందండి. బా, అంటే ఆ పిల్ల మీద కోపము రావట్లేదు, ఆ తల్లిదండ్రులని ఏమనాలో కూడా అర్థం కావట్లా. తన ప్లేస్లో 100% షీఈ్ రైట్. ఒక తల్లిదండ్రి ప్లేస్లో వాళ్ళని మిస్టేకా అంటే కాదనాలా అవుననాలా కూడా నాకు అర్థం కాలేదండి. అసలు తను అలా మాట్లాడిస్తుంటే లేచి వెళ్ళిపోయాను నేనైతే. ఏం మాట్లాడతాం, ఎవరికి సమాధానం చెప్తామో కూడా అర్థం కాలేదు నాకు. అసలు చాలా డిస్టర్బెన్స్. కానీ బాధ మీకు అర్థమైపోయి ఉంటుంది లోపల. ఆ పిల్లకి లాగా అట్లా బయటకు వచ్చి ఫైనల్గా మాట్లాడే టైంలో మాట్లాడేసింది. ఇక్కడ తప్పెవరిదంటారు? తప్పు ఎవరిది కాదు. ఇక్కడ ఆ సిచ్యుయేషన్ తప్పు. ఏంటంటే ప్రపంచంలో పెళ్ళయింది అన్నాక గ్యారంటీ ఒక ఆడదానికి మెయిన్ ఏంటంటే తల్లి కాకపోవడం అనేది ఒక పెద్ద శాపం అని ఈ ప్రపంచం క్రియేట్ చేసుకుంది సొసైటీ. పెళ్ళైందా, 2 ఏళ్ళు అయింది కదా, పిల్లలు పుట్టలేదా, ఆ ప్రాబ్లం నీలో ఉందా, వాళ్ళలో ఉందా? వాళ్ళలో ఉండదు, నీలోనే ఉంది, నువ్వు చేసుకోవట్లేదు. కానీ ఇక్కడ ఒక అండర్స్టాండింగ్తో పేరెంట్స్ వస్తారు. అరే మాకు ఒక గ్యాప్ ఇవ్వాలి, 2 ఏళ్ళు నెలలు ఇవ్వాలి, 3 ఏళ్ళు ఇద్దాం పిల్లలకి, ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వాలి. మీరు అన్నమాట కరెక్ట్. అంటే మీరు ఇంకా ప్రిపేర్ కాకుండానే పేరెంట్ అయ్యారు. అలా జరగదండి. వెన్ వీ బికమ్ ఎ పేరెంట్ ఎట్ ద టైమ్, ఒక తల్లి కడుపులో బిడ్డ పడిన వెంటనే షీల్ స్టార్ట్ అబౌట్ ద చైల్డ్. ఓకే, అప్పుడు తల్లి అయిపోతుంది ఆమె. అందుకని 9 నెలలు మామూలు కాదండి కాపాడుకోవడం. దాని తగ్గట్టుగా కావాల్సిన డైట్ తినాలి, దానికి నచ్చని నువ్వు తినకూడదు, దానికి ఏదైతే నా అవి తింటే పిల్లకి ఏదైతే కష్టం అవుతుందని చెప్పేసి తల్లి మానుకుంటుంది, సాక్రిఫైస్ చేసింది. అంటే ఆలోచించండి, ఆ 9 months ఆఫ్ పీరియడ్ తన బాడీలో పెరుగుతున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని సైకలాజికల్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్, తనకున్న ఫీలింగ్స్. అరే ఒక దగ్గో జలుబో కొంచెం ఎసిడిటీ వస్తేనే కొద్దిసేపు తట్టుకోలేని జీవితాలు ఇవి. 9 నెలలు ఒక ప్రాణం వస్తున్నావే, నీకు ఒక తుమ్మొస్తే బేబీకి ఏమైనా అయిపోతున్న టెన్షన్తో నువ్వు బతుకుతావు. ఒక టాబ్లెట్ వేసుకోవాలంటే ఎంత నన్ను బాధపడతావు, కానీ ఒక టాబ్లెట్ వేస్తే లోపల ఉన్న బిడ్డకి ఏమైనా అవుతుందేమో ఒక ఆలోచనతో ఒక తల్లి పెరిగినప్పుడు హౌ కెన్ నువ్వు ఎలా అనగలుగుతావు, నీ అమ్మ నేను బాధ్యత లేకుండా కనిందని. నేను అదొక ప్రశ్న ఆ అమ్మాయిని. అంటే ఆ అమ్మాయి పర్ఫెక్ట్, నేను రైట్ అని చెప్పట్లా, రాంగ్ అని చెప్పట్లా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఎ మదర్. బికాస్ మనం కన్నాం కాబట్టి ఆ ఫీలింగ్ పీరియడ్ ఆఫ్ టైం నేను చెప్తున్నా. కరెక్టే, నువ్వు సొసైటీ వేరే వాళ్ళు నేను అన్నారు కాబట్టి నేను కన్నాను, కరెక్టే, కాదంటలా. కన్న నేను వాళ్ళు అన్నారని కనలేదు. నాకు ఆ సమయంలో సపోర్ట్ కావాల్సి అనిపించింది. ఈ ప్రపంచం నన్ను ఇన్ని మాటలు అంటుంది, నాకంటూ నేను కన్నానంటే నాకంటూ ఒక భాగం బాడీలో నాకు ఒక అంశం బయటకు వస్తే నేను దాంతో నా బాధని షేర్ చేసుకోగలుగుతానని ఒక ఫీలింగ్ తల్లికి వస్తుంది ఆ టైంలో. బికాస్ ఒక్కసారి ఆలోచించని, ఈ అమ్మాయి అడిగిన ప్రశ్న అమ్మాయి కూడా వాళ్ళ నాన్నగారిని అడిగే ఉండుండొచ్చు, అమ్మ నన్ను అడిగే ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైనా మీ అమ్మని అడిగేవా అసలు ఎందుకు ఆ పరిస్థితి ఏంటో? ఇద్దరిని మనం అదే నేను చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ మనం ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పలేం. కరెక్ట్. తల్లి కూడా కరెక్ట్ ఏమో, తల్లి నిరూపించుకోవడానికే కానీ ఉండొచ్చు, కానీ ఆ 9 months నువ్వు తీసి పారేలేవు కదా. ఆ బాండ్ అయితే ఉంది కదా మీ ఇద్దరి మధ్య. అంటే ప్రపంచంలో నువ్వు ఇంకా ఎంత మందితో ఎంత బాండింగ్ క్రియేట్ చేసుకున్నా, అఫ్ కోర్స్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఆ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది అని మనం ఎలా అంటాము, ఒక తల్లియే సీనియర్ ఇంకా 9 నెలలు. అంతే, ఎంత మందితో ఎంత బంధం అనుబంధం ఉన్నా ఆ 9 months
ఓన్లీ మదర్ మదర్ హ్యాస్ షీ హీస్ సీనియర్ టు యూ. అంతే. షీ టేక్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ సెల్ఫ్. అన్నీ చేసుకున్నావు. నువ్వు బయటకు వచ్చాక తల్లి పరిస్థితి ఏదో ఉండొచ్చు, ఆమె కాలేనిది పరిస్థితి ఏదో, ఆమె జీవితంలో సక్సెస్ అయ్యేటప్పుడు ఏదో అవరోధాలు వచ్చి ఉంటాయి. కాబట్టి ఇలాంటి అవరోధాలు నీ లైఫ్లో రాకూడదన్న ఒక ఫోకస్తో నేను పెంచడం జరుగుండొచ్చు. మేబీ నీకు అది బర్డన్ అనిపించవచ్చు. నువ్వు ఎప్పుడైనా చెప్పావా? నీ టైంలో నువ్వు చెప్పలేకపోయావు. ఇక్కడ ఎప్పుడైతే మన తల్లి, ఏ తల్లో తండ్రో పెంచుతున్నప్పుడు పిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళ జీవితంలో చేసే తప్పులు అనుకుంటామండి. మీరే ఒకసారి ఆలోచించండి. మీరు ఒక పెళ్ళికి ముందు 23-24 ఇయర్స్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ మీ లైఫ్లో కొన్ని ఎలాంటి సిచ్యువేషన్ జరుగుంటాయంటే, రేపన్నా నా పుట్టబోయే పిల్లకి మాత్రం ఇది రాకూడదు అన్న మీరు అనుకున్నారా లేదా? ఎగ్జాక్ట్లీ. అనుకున్నారా? మళ్ళీ అదే వీళ్ళు కూడా అలాగే అనుకుని ఉండొచ్చు కదా. ఆ టైంలో నేను పడ్డాను, మా అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు, ఈసారి నా కాబోయే పిల్లలకి మాత్రం నేను ఇది చేయకుండా వాళ్ళకి ముందే ఇస్తాను అన్న ఒక ఫీలింగ్లో పెంచి ఉండొచ్చు. మేబీ ఆమెకు అది నచ్చకపోయి ఉండొచ్చు. అది ఎప్పుడు తెలిసింది ఆమెకి? తనకంటూ తన గురించి తెలిసినప్పుడు దానికి భారం అనిపించింది. కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు ఈ భారం జరిగినప్పుడు నువ్వు ఇన్ని రోజులు నువ్వు క్యారీ చేసావు కదా నీ బాధ. ఏ రాజైనా కూర్చోపెట్టి, మమ్మీ నాకు ఇది నచ్చట్లేదు, దిస్ ఇస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, నాకు పెళ్లి చేసుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయి, ఇది నేను క్లారిటీ అయ్యాక నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఇది లేదు అన్నప్పుడు తల్లితో మాట్లాడితే తల్లి ఎందుకు అర్థం చేసుకోదు? కానీ మనం చెప్పాం. తల్లిని ఏమనుకుంటామంటే ఆమె అర్థం చేసుకోదు, ఆమెదే కరెక్ట్ అని అనుకుంటుంది. తల్లిదండ్రి అదే అనుకుంటారు మళ్ళీ. కాబట్టి వాళ్ళని పెంచారు ఇంతవరకు. ఇప్పుడు దాకా ఎవరైనా ఒకళ్ళు వచ్చి మీ పాప నువ్వు తప్పు చేస్తున్నావు అంటే 100 మందిలో కూడా నీ కూతురు ఆ 100 పొజిషన్లో నీ కూతురు లేకపోతే నువ్వు ఎంత బాధపడతావు ఒక పొజిషన్కి వెళ్తుంటే? బికాస్ ఎవ్రీ పేరెంట్స్ వాంట్ దేర్ చైల్డ్ టు బీ ఆన్ ద టాప్. బట్ ఏదో పరిస్థితి ఏదో జరుగుంటుంది. ఇవాళ నీకు బాధ కలిగింది, మీ అమ్మ నిన్ను అలా అనేసింది, మీ డాడీ నీ జీవితంలో ఇలా అయిపోయారు, నేను ఇవాళ నన్ను ఎప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంటే, నువ్వు సొసైటీ కోసం నన్ను మీరు కన్నారు అని అన్న మాట అమ్మాయి నన్ను ఉంటే ఇంత బాగా, ఇప్పుడు అమ్మాయి ఏ పొజిషన్లో ఉందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఆ పొజిషన్ రావడానికి నువ్వు ఒక్కదానివే కష్టపడి వచ్చావా? నీకు ఆ సపోర్ట్ లేకపోతే నేను వచ్చావా? లేకపోతే అమ్మ నాన్న రోజు నీకు కొట్టారా నువ్వు పని చేస్తున్నావని? అంటే ఆ సిచ్యువేషన్ ఎలా జరిగిందో నువ్వు చెప్పకుండా ఇప్పుడు అనుకున్నది నీకంటే ఏమైంది? నీ లైఫ్లో నీకు ఏదో సాధించలేకపోతున్నావు కాబట్టి, నీకు ఇష్టమైంది నీకు దొరకట్లేదు కాబట్టి నువ్వు వాళ్ళ పేరెంట్స్ నువ్వు పాయింట్అవుట్ చేసావు. నీకు కావాల్సింది వచ్చే ఉంటే, ఒప్పుకొని ఉంటే వాళ్ళకి ఈ పేరెంట్స్ నీకు దాన్ని దేవుళ్ళు అయ్యేవాళ్ళు. అవునా కాదా? అంటే నీ లైఫ్లో ఏదో నీకు కావాలనుకున్నావు, నీకు అది దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే అది మేబీ నీకు కావాల్సిన పరిధిలో లేదు. అది నీ పేరెంట్స్ అది ఇవ్వలేని పరిధి, దాన్ని దాటలేరు వాళ్ళు. కాబట్టి ఆ పరిధి నుంచి బయటికి రావాలి అంటే పేరెంట్స్కి చాలా కష్టం. నువ్వు అడిగిన కోరిక అలాంటిది. వాళ్ళు ఉన్న పరిధిలో నువ్వు ఏదైనా ఇస్తారు, బట్ కాని పరిధిలో వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే దానికి వాళ్ళు ఆన్సరబుల్ అవుతారేమో దేనికైనా. కాబట్టి నీకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు దాకా లేని బాధ ఆ టైంకి వచ్చిందంటే కారణం ఏంటంటే నీకు కావాల్సింది వదిలించుకోవాలనుకుంటున్నావు. మేబీ అంతే, వదిలించుకోవాలనుకుంటున్నావు. బికాస్ నీకు అది వీళ్ళు వదిలితే కానీ నీకు అది రాదు. మరి అది రావాలంటే వీళ్ళు వదులుకోవాలి. బట్ దే ఆర్ బార్డర్స్ ఫర్ యూ. కానీ నేను వదలట్లేదు. ఇక్కడ అమ్మాయి పరిస్థితి, అమ్మాయి రైటా పేరెంట్స్ రైటా మనం చెప్పాలి. అమ్మాయి కావాల్సింది ఏంటో, పెళ్లి నాకు వద్దంటుంది. అంటే నాకు ఇష్టం లేని పని అంటే అమ్మాయికి ఇంకేదో ఉంది. మేబీ షీ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఆర్ షీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ హర్ కెరియర్, ఆర్ షీ ఈస్ ఇన్ లవ్ విత్ అదర్ పర్సన్. ఈ 3 things కెన్ బి పాసిబుల్, ఎస్ ఆర్ నాట్? ఈ 3 things లో కనుక్కోవాలి కదా మనం. వాట్స్ హర్ యాక్చువల్ ప్రాబ్లమ్? ఆ ప్రాబ్లం తెలియకుండా నువ్వు పేరెంట్స్ ని బ్లేమ్ చేసుకుంటే వాట్ ద అవుట్పుట్ యు ఆర్ గోయింగ్ టు గెట్? మన లైఫ్లో ఒకటే మేడం, ఒక్కటే నేను చేసుకున్న కీర్తి, మన జీవితంలో మనం బ్లేమింగ్ స్టార్ట్ చేసామంటే మన లైఫ్ ఒక ఆన్సరే ఉండదు. బికాస్ మన బ్లేమ్లోనే కూర్చొని ఉంటాం. ఎందుకంటే మనకు ఏదైతే జరగలేదో మన జీవితంలో పక్కన మీద తోసేసుకొని మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అరే ఫస్ట్ నీ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకో, నీ అవేర్నెస్, నువ్వు ఎక్కడ తప్పు చేసావు, నీలో నిజంగా క్వాలిటీ ఉందా లేదా నీకు అప్పుడు తెలిసినప్పుడు, నీలో ఏదో లోపించిందో తెలుసుకున్నాడు నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఈజీ టు బ్లేమ్ బికాస్ పేరెంట్స్ ఆర్ ఎవ్రీ టైమ్ రెడీ టు టేక్ ద బ్లేమ్. ఇప్పుడు నేనే అంటా, నా లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ వెళ్ళి మా అమ్మని తిట్టేస్తా, ఇప్పటికీ తిడతా, అనేస్తా, బాధ వచ్చేస్తుంది, అంత నీ వల్లే జరిగింది, నా పిల్ల చేసి ఇలా చేసి అని అనేస్తాను. బట్ ఆలోచించి నా టైంలో నువ్వు చెప్పలేకపోవడం, ఎందుకు చెప్పలేకపోవడం, అదే కరెక్ట్. మీ పేరెంట్స్ కూడా వచ్చే ఉంటుంది కదా. చిన్న టైం ఉంటే ఒక చిన్న చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్, ఒక అమ్మాయి చాలా బాగా, వాళ్ళ పేరెంట్స్ బాగా పెంచారు, మంచి ఫ్యామిలీ, చాలా అద్భుతమైన ఫ్యామిలీ, పెరిగింది, పెద్దగా అయింది. పెళ్లి విషయం వచ్చాక పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ కూడా నువ్వు రెడీ అయితేనే చేసుకోమన్నారు. నేను బయట ఏం చేసుకుంటా, నీ ఫ్యామిలీలో ఇచ్చిన అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటాను. చేసుకున్నాక వెన్ షీ గాట్ మ్యారీడ్, వాళ్ళ అమ్మ నాన్నగారికి ఏంటంటే, వాళ్ళ అమ్మగారికి ఉన్న సినారియో ఏంటంటే తోటికోళ్ళు బాధపడ్డారు. నా కూతురు తోటికోళ్ళు వద్దు, నా కూతురికి హ్యాపీగా ఉన్న ఒక సింగిల్ పర్సన్ ఉంటే పెళ్లి చేయాలని ఆవిడ అనుకుంది. ఎవరు ఆడపడుచు తోటికోళ్ళు ఉండకూడదు తల్లి అనుకుంది, ఎందుకంటే ఆవిడ బాధపడొచ్చింది కాబట్టి. తండ్రికి ఏంటంటే డబ్బు అనేది శాశ్వతం కాదు, చదువు శాశ్వతం. చదువుకుంటే ఏ జీవితంలో ఏదైనా సక్సెస్ అవ్వచ్చు. తన కూతురు ఏదో అవ్వాలనుకుని కాకపోవడంలో నా కాబోయేవాడు అలా అవుతే బాగుంటాను ఒక ఆలోచనతో పెళ్లి చేశారు, బాగానే ఉంది.
ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు, అందరు హ్యాపీగానే ఉంది. బట్ రియల్ ఫ్యాక్టర్ వెన్ షీ వాస్ కేమ్ ఇన్ టు ద హౌస్, ఆ ఇంట్లోకి వచ్చాక కొన్ని పరిస్థితులు మా అత్తగారు మా అవ్వగారితో పడకపోవటాలు, కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకోవటం, ఈమెను ఇందాక నేను మనకు అనుకున్నాం చూడండి, యాక్సెప్టెన్స్ లేదు, రోల్ మారలేదు, తల్లి రోల్లోనే ఉండిపోయింది, ఇంకా అత్తగారు రోల్కి రాలేదు, ఆమె రావట్లేదు. కాబట్టి ఈ కోడలికి ఏమైపోయింది, ఆమె నువ్వు వేరే, ఏ సజెషన్స్ అన్నా వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, ప్రతిదానికి ఏం చెప్పరు, అస్సలు ఆమె ఇన్వాల్వ్ చేయరు. హస్బెండ్ వచ్చి చెప్తాడు ఇలా వెళ్దామా అంటాడు, ఈమెకేమో చూసారా నాకు చెప్పొచ్చు కదా అని ఫీలింగ్ ఈ అమ్మాయి. అది ఉండి 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 అరే నేను ఇంత చేస్తున్నాను కదా ఇంటికి, నాకంటూ ఒకటి ఉండాలి కదా అన్న ఫీలింగ్ ఒకటి క్వైట్ ఆపోజిట్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఆలోచించండి ఈ అమ్మాయి పరిస్థితి ఏమంటుంది పేరెంట్స్ని. అంతేగా, నీ వల్లే డాడీ మమ్మీ మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసేసారు, ఏం కనుక్కోలేదు, నాకు ఇలాంటి ఇంట్లో పడేశారు, నేను బతకలేకపోతే ఉండలేకపోతున్నా, పిల్లలు ఉన్నారు, నేను బయటకు వస్తే నా పిల్లల జీవితం ఏమైపోతుంది. కానీ ఒక్కసారి ఆమె ఆలోచించుకుని ఉంటే తన జీవితం ఉన్న హ్యాపీనెస్ పోగొట్టుకుంటాం కదా అమ్మాయి. అంటే ఆమె కావాల్సింది ఏదైతే దొరకట్లేదో కాబట్టి పేరెంట్స్ మీద బ్లేమ్ చేస్తుంది. నీకు దొరికినాడు మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోవాలి పేరెంట్స్ని, మరి నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు సినిమాలు షికారులు వాళ్ళతో ఎంజాయ్ చేసేటప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటున్నావు. నీకు ఎప్పుడైతే ప్రాబ్లం అనిపిస్తుందో మీ హస్బెండ్తో మీ అత్తగారితో, అప్పుడు మీకు అమ్మనని తిడుతున్నావు నువ్వు. అంటే ఏ సొల్యూషన్ అని ఎక్కడ జరిగేది ఇదే ప్రాబ్లం. మీరు అన్న ప్రాబ్లం, అమ్మాయి ప్రాబ్లం మనం క్లియర్గా తెలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకోగలుగుతాం. మేబీ ద థింగ్ వాట్ షీ వాంట్ ఈజ్ నాట్ గెటింగ్, అది కూడా ఉండొచ్చు. ఇంకోటి చెప్తాను, సేమ్ ఒక అమ్మాయి ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించింది, వాళ్ళ కాస్ట్ వాళ్ళ కారు. ఇప్పుడు ఆ అమ్మాయి నేను ఏం చేయాలి, పేరెంట్స్ చేయలేరు. ఇప్పుడు అమ్మాయి ఏమంది, మీ లైఫ్ నేను ఇన్నటి వరకు మీరు చదువుకోమంది చదువుకున్నాను, మీరు ఇలా ఉంటే ఉన్నాను, ఇలా ఉండమంటే ఇలా ఉండకూడదంటే ఇలా ఉన్నాను, ఇలా చేయొద్దంటే చేశాను, ఇప్పుడు నా పెళ్లి కూడా మీ జీవితంతో మీరు చెప్పినప్పుడు నేను వాడినే చేసుకోవాలంటే నా లైఫ్ ఏముంది ఇక్కడ, తిరిగి చూస్తే మీరే ఉన్నారు నా లైఫ్లో. మరి అంటే ఆలోచన ఏంటంటే ఇది ఇప్పటిదాకా చేసిందంతా నీకు ఇప్పటిదాకా నీకు ఏమీ అనిపించలే, ఎప్పుడైతే నీకు ఇష్టమైన అబ్బాయితో నేను చేయట్లేదో అంత మారిపోయింది. సో దిస్ ఇస్ అ సీన్ దట్స్ హ్యాపన్స్ ఇన్ ద స్టోరీ. అంటే ఆ అమ్మాయి బాధపడితే కారణం ఉంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు హెయిర్ ఓపెన్ చేయడం చాలా ఇష్టం, బట్ మీ ఫాదర్ అస్సలు ఒప్పుకోరు. మీరు అందరు జళ్ళు వేసుకొని ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు, అందరూ మీ అమ్మాయి ఎంత బాగుందండి, చక్కగా ఉందండి, మా అమ్మాయి లక్షణంగా జడ కట్టుకుంటుంది, పూలు కట్టుకుంటుంది, అలా అన్నప్పుడల్లా మీకు పోకింగ్ వస్తుంటుంది. మరి నాన్నగారు ఏంటి వాళ్ళ గురించి నన్ను ఇలా కట్టమంటున్నారా. కానీ ఇక్కడ అరే మా నాన్నకి ఇది ఇష్టం కదా, ఇలా ఉంటే మా నాన్నకి ఇంత చేస్తున్నాడు కదా, ఇది ఒక్కటి మా నాన్నకి చేస్తే హ్యాపీ ఫీల్ అవుతున్నాడు కదా, ఇది చేస్తే తప్పేముంది, అక్కడ ఆలోచన రాదే మనకి. అంటే వాళ్ళ గురించి మా నాన్న చేయమంటున్నాడు అని ఆలోచన నెగిటివ్ కొడుతుంది, అది యాక్చువల్. కానీ ఇప్పుడు మనం బయటకు వచ్చాక మన అందరినీ చూసాక ఓపెన్ హెయిర్ చేసుకుని అబ్బా ఆ రోజు జైలర్కి ఇవాళ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ మీరు ఆలోచించండి, ఒక్కొక్కసారి మనకి కొడుతుంది, అరే డాడీ చెప్పింది కరెక్టే కదా, మన పిల్లలు వచ్చాక వస్తుంది. అంటే ఇట్స్ స్టార్ట్స్ ఓన్లీ వెన్ వీ ఆర్ ఇన్ దట్ సర్కిల్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్, వెన్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు అవర్. అంటే ఆ ప్రాబ్లమ్ని మనం ప్రాబ్లంగా అనుకున్నప్పుడే అనిపిస్తుంది, బికాస్ చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్ నాకు తగ్గట్టుగా లేనప్పుడే అప్పుడు మనం బ్లేమింగ్కి స్టార్ట్ అవుతాం. సో దట్ ఈస్ వాట్ హోల్ సినారియో. సో మరి ఈ కథలో మీరేం నేర్చుకున్నారు, మీరు ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఏమైనా మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడతారు, ఎలా ఆలోచిస్తారు, కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ.